పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మొత్తం దీంట్లో 59 రకాల ద్రాక్ష పండ్లు ఉన్నట్టు చెప్తున్నారు. దాన్ని 4 కేటగిరీలుగా విభజించారు. దాంట్లో ఒకటి ఏంటంటే తినే ద్రాక్ష పళ్ళు, 2 జ్యూస్కి ఉపయోగపడే ద్రాక్ష పళ్ళు, 3 వచ్చేసి తిన్నా కూడా టేస్ట్ ఉండవు కానీ దాన్ని వైన్కి వాడచ్చు, దాని ద్వారా వైన్ తయారవుతుంది ఆ ద్రాక్ష పళ్ళ ద్వారా. ఇంకో కేటగిరీ ఏంటంటే డ్రై ఫ్రూట్కి యూజ్ చేసే ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ లాంటివి అలాంటివి. సో మొత్తం 59 రకాల ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ పరిశోధన కేంద్రంలో. అలాగే 4 కేటగిరీలా విభజించారు ఆ 59 రకాలని. సో ఆ 4 కేటగిరీలు ఇప్పుడు ఇక్కడ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంచారు. ఒకటి ఏంటంటే అందరూ సందర్శనార్థం అందరూ రావచ్చు లోపలికి, ఎంట్రీ మాత్రం ఫ్రీ ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ద్రాక్ష పళ్ళు నచ్చిన ద్రాక్ష పళ్ళు కోసుకొని తీసుకెళ్ళచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఎన్ని ద్రాక్ష పళ్ళు తీసుకున్నారో వారికి చూపిస్తే వాళ్ళు ప్యాకింగ్ చేసి అది ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు చెప్తారు. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఈసారి 5 రోజుల పాటు ఈ మేళా అంటే ద్రాక్ష పళ్ళకు సంబంధించి ఈ విధంగా ప్రజలకు సందర్శనార్థము, అలాగే ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అలాగే మణికొండలో ఉండే ఎవరైతే ఈ బిజినెస్లు చేస్తారో ద్రాక్ష పళ్ళ తోటల బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ నివసించిన ద్రాక్ష పళ్ళ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి రావచ్చు, వచ్చి ద్రాక్ష పళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఫామ్ హౌస్లో పండించుకోవచ్చు. ఎందుకు అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒకప్పుడు ద్రాక్ష పళ్ళ సాగు విరివిగా ఉండేది హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. కానీ రాను పూర్తిగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే నగర అభివృద్ధి, అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటివి ఇలా విస్తరించడము, సిటీ బయట కూడా ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విస్తరించడంతో ద్రాక్ష పళ్ళ సాగు తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు చూసుకుంటే అటు కర్ణాటక రాష్ట్రమైనా మహారాష్ట్ర అయినా ఆ 2 రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ద్రాక్ష పళ్ళు ఎక్కువగా పండించేవారు. కానీ రాను ఆ సాగు తగ్గుతూ వచ్చింది. అందుకే మళ్ళీ రైతులకు పూర్తిగా అవగాహన కల్పించడం, అలాగే ప్రజలు ఎవరైతే ఈ ద్రాక్ష సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన కల్పించడం లాంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ ఫెస్టివల్ ద్రాక్ష పళ్ళ ఫెస్టివల్ అయితే 3 వారాల పాటు జరిగే ఈ గ్రేప్ ఫెస్టివల్ అయితే ప్రజలందరూ ఇక్కడికి రావచ్చు. కాబట్టి వచ్చి ద్రాక్ష సాగు గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రైతులకి పూర్తిగా అవగాహన కల్పించడానికి. కానీ రైతులు కూడా ఒకవైపు వాళ్ళ యొక్క విన్నపాలు అయితే వినిపిస్తున్నారు. వాటికి కారణం ఏంటంటే శీతల గిడ్డంగులైనా కూడా, అలాగే ప్యాకింగ్ హౌసెస్ గురించి, అలాగే మిగతా వాటి గురించి రాయితీలు ఇప్పించాలి మీరు ప్రభుత్వం ద్వారా, అప్పుడు మేము ఈ ద్రాక్ష సాగు చేయడానికి వీలుగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. గతంలో చూసుకుంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ద్రాక్ష పళ్ళ తోటలు విరివిగా చాలా ఉండేవి. హైవే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు, బైపాస్ రోడ్ల పైన వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళ తోటలే కనిపించేటివి. కానీ రాను పూర్తిగా తగ్గుతూ వచ్చాయి ఈ తోటలు. మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి మరోవైపు ఏంటంటే ద్రాక్ష పళ్ళని ఇక్కడ అటు తెలంగాణ రాష్ట్రంలో బాగా పండించి అటు నెదర్లాండ్స్, కెనడా, రష్యా, గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతులు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, అటు బెంగళూరు ద్రాక్ష పళ్ళను పండించి అటు విదేశాలకు ఎగుమతి చేసి బాగా రైతులు అక్కడ వాళ్ళు బాగా లాభాలు గడిస్తున్న నేపథ్యంలో ఒకప్పుడు ద్రాక్ష పళ్ళ సాగులో సౌత్లో నెంబర్ 1గా ఉన్న 2 తెలుగు రాష్ట్రాలు పూర్తిగా తగ్గిపోయాయి ద్రాక్ష సాగులో. కాబట్టి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి అటు ప్రజలకి ఇటు రైతులకి ఎవరైతే ఈ సాగు చేయాలనుకుంటున్నారో వారికి అందరికీ పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ గ్రేప్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. 3 వారాల పాటు ఈ గ్రేప్ ఫెస్టివల్ అయితే రాజేంద్ర నగర్లోని గ్రేప్ రీసెర్చ్ సెంటర్లో అయితే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి గ్రేప్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గ్రేప్స్ గురించి తెలుసుకోండి. అలాగే సాగు ఎలా చేస్తారు వాటి గురించి కూడా తెలుసుకోండి. పెద్ద ఆయన వచ్చారు ఇక్కడికి గ్రేప్ ఫెస్టివల్కి, ఆల్రెడీ గ్రేప్స్ కోసుకున్నట్టున్నారు. ఏం కోసుకున్నారు సార్ మీరు? ఈ వెరైటీ తెలియదండి, రెడ్ గ్లోబ్ లాగా ఉంది. అంటే ఇది తినడానికా, జ్యూస్ కా, లేకపోతే వైన్ కా? లేకపోతే తినడానికనే మేము కొన్నాము. గత 3 సంవత్సరాలుగా వస్తుందని, కానీ
ఆ, ఈసారి కాస్త డిసప్పాయింటింగ్గా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ చాలా బాగుండింది, మంచి వెరైటీస్ దొరికాయి, బాగా గ్రేప్స్ చాలా బాగుండినాయి. ఇప్పుడు అంత మంచిగా అనిపించట్లేదు మాకు మరి. అంటే ఏంటి క్వాలిటీ అనిపించట్లేదా లేకపోతే వెరైటీస్ లేవా? ఆ, అసలు చూస్తేనే దాన్ని కోయడానికి కూడా మనసు రావట్లేదు. అంటే పూర్తిగా పండలేదా? పండినట్టు అనిపించట్లేదు. అంటే మనం చూస్తేనేమో కలర్ అది చాలా బాగుంది, కానీ మనం తెంపి ఒక రుచి చూసినప్పుడు అంత టేస్ట్గా అనిపించట్లేదు. నేనే కాదు, మా బావగారు అక్కగారు కూడా వచ్చారు, వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళు అమ్మ రైతు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ సార్ మీరు చెప్పండి, మీది ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? అంటే ఇదివరకు ఎప్పుడైనా ద్రాక్ష సాగు చేశారా? చేయలేదు ఓకే. చేయలేదు మేము సిద్దిపేట నుండి వచ్చాము. ఓకే. ఇక్కడ మా బాగా ఉంటారు, ఇక్కడే వచ్చాము. మీ- అయితే మేము ఇక్కడ తీసుకుందామని వచ్చినాము, మ్మ్. కానీ అంత టేస్ట్గా అనిపిస్తలేవు, అంత ఇంకా సరిగా పండలేదు అనుకో. మ్మ్. అంటే మనం ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తున్న రూట్లో కుప్పలు కుప్పలుగా ఉండేవి ద్రాక్ష తోటలు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయాయి? ఇక అది వ్యవసాయదారునికి గిట్టుబాటు ధర లేకపోతే తగ్గిపోతుంది, అంతే. అంతేగా. అంటే మరి తినేవాళ్ళు ఇంట్రెస్ట్ లేరా, లేకపోతే వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర లేక? వ్యవసాయదారునికి గిట్టుబాటు లేకపోతే ఆయన పెట్టడు, దానికి ప్రభుత్వం సహకరించాలి, అంతే. మరి ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే సాగు కోసం అని తెలుసుకుందామని వచ్చారా, లేకపోతే ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకుందామని వచ్చారా? ఎన్ని రకాలు ఉన్నాయి, కొన్ని తీసుకుందాము తినడానికి అని అనుకున్నాం. అది మరి టేస్ట్ చేశారా? చేసాము, అంతా కొన్ని బాగున్నాయి. అమ్మ చెప్తున్నారు, అమ్మ బాగున్నాయి అని చెప్తున్నారు, వాళ్ళ అన్న వాళ్ళేమో బాగాలేవని చెప్తున్నారు. అమ్మ మీకు అంటే ఎలా నచ్చింది అంటే? అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని బాగా అనిపించినాయి. ఇక చూద్దాము, మళ్ళీ ఏదైనా ఎవరికైనా చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అని వచ్చి చూద్దామని వచ్చినాం మేము. అట్లా. అంటే ఇది మొదటిసారా ఇది వరకు ఎప్పుడైనా మీరు వెళ్ళారా ఇట్లా గ్రే ఫెస్టివల్స్కి? మొదటిసారి ఇది దూరం నుండి చూసాం కానీ ఇలా చూడలేదు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది తోట మాత్రము. తోటలకు వస్తే బాగా అనిపిస్తుంది. అంటే మీరు కూడా సాగుయాలనిపిస్తుందా, ద్రాక్ష తోట పెట్టుకోవాలనిపిస్తుందా? ఇప్పుడు మాకు పెట్టేంత ఏజీ ఇదిగా ఓపిక లేదు. చెప్పడానికి ఎవరికన్నా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఇన్ని చూసారు మీరు, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వ్యవసాయదారులకు ఇన్కమ్ పడతలేదు కాబట్టి అంత దూరం జరిగిపోతుండ్రు ఇక అట్లా. పెట్టుబడి అంత లాభం వస్తలేదు కాబట్టి వ్యవసాయం కొంచెము లాస్గా ఉంటుంది అట్లా, అందుకే ఇట్లా చేస్తుండ్రు. ఇప్పుడు ఇప్పుడు ద్రాక్ష అంటున్నాం కానీ అంగూరాలు కూడా అంటాం కదా మనం తెలంగాణలో. ఒకప్పుడు అసలు అంగూరాలు అంటే మంచిగా ఉండేవి, ఇప్పుడు అలా అసలు దొరుకుతున్నాయా ఎక్కడన్నా బయట? బయట అవి ఇవి మనకు అంటే ఒక 10 సంవత్సరాల ముందు దొరికే ఆ టైపు అంగూరాలు ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కువగా మనకు మహారాష్ట్ర నాసిక్ నుంచే వస్తున్నాయి. నాసిక్ మంచి సెంటర్ అయిపోయింది గ్రేప్కి, అక్కడ నుంచి మంచి వెరైటీస్ వస్తున్నాయి. వరల్డ్ వైజ్ కూడా ఇప్పుడు ఒకప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల నెంబర్ 1గా ఉన్న గ్రేప్ కల్టివేషన్ అనేది ఇప్పుడు మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయింది. నాసిక్ హ్యాస్ బికమ్ ద బెల్ట్ ఆఫ్ గ్రేప్ కల్టివేషన్. వైన్ యార్డ్స్కి అనేది నాసిక్ మంచి సెంటర్గా మారిపోయింది. అక్కడ చాలా వెరైటీస్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఒకప్పుడు యాక్చువల్గా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం అనాబ్షాయి, థామ్సన్ సీడ్లెస్ అని 2 రకాలు తెలిసేవి జనాలకి. ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ వచ్చాయి, చాలా మంచి వెరైటీస్ వచ్చాయి. కానీ మన దగ్గర కల్టివేషన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాబబ్లీ అర్బన్ అగ్లోమరేషన్ తోటి ఈ అంత కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. అంటే వాతావరణ సమస్యలు కూడా మొదలయ్యాయి అనుకుంటున్నారా? వాతావరణ సమస్యలు ఏం లేవండి, అవే సమస్యలు. వాతావరణం అదే వాతావరణం ఉంది. నేను దాదాపు 30 ఏళ్ళ క్రితం అంటే 80s 90s ఆ టైంలో ఏ వాతావరణం, దాంట్లో పెద్ద మార్పు ఏం లేదు వాతావరణం నుంచి నాకు తెలిసి. అయితే ఇదే వాతావరణం, మేము 40 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము. వాతావరణం చేంజ్ ఏం లేదు. చేంజ్ అంతా ఈ అర్బన్ అగ్లోమరేషన్, ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడము, ప్లస్ మా బావగారు అన్నట్టు అదే రియల్ ఎస్టేట్ తోటి, ప్లస్ గిట్టుబాటు ధర లేకపోవడము, రైతుకి పెట్టుబడి పెట్టడం. రాయితీలు ఇవ్వట్లేదా? రాయితీల గురించి ఏ రైతులు పెద్ద ఆశించారండి. గిట్టుబాటు ధర వచ్చి మార్కెటింగ్ బాగా ఉంటే తప్పకుండా కల్టివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు కృష్ణకుమార్ అండి. నేను ఒకప్పుడు
సిండికేట్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా చేశాను. 30 ఏళ్ల క్రితము గ్రేప్ కల్టివేషన్కి అల్వాలు ఆ ఏరియాలో చాలా ఫైనాన్స్ కూడా చేశాం మేము సిండికేట్ బ్యాంక్ నుంచి. నేను 4 ఏళ్ళు సిండికేట్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా చేసినప్పుడు చాలా ఫామ్స్ ఇచ్చాం. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇప్పుడు ఫామ్స్ లేవు అసలు హైదరాబాద్ చుట్టుపక్కల. మీకు అటు షామీర్పేట రోడ్ కానీ ఇటు శంషాబాద్ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఫామ్స్ లేవు. థ్యాంక్ యూ సార్. అది ఏదో రెడ్ చెప్పారు, రెడ్ గ్రేప్స్, తర్వాత బ్లాక్ తీసుకున్నాను. స్వీట్గా ఉంది, బాగానే ఉంది. ఓకే, అంటే మరికొందరు చెప్తున్నారు ఇక్కడ సందర్శకులు పెద్దగా టేస్ట్ లేవంటున్నారు. లేదు, టేస్ట్గానే ఉంది. టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఒకసారి వాళ్ళు అలా కూడా చేస్తున్నారు టేస్ట్ చేయడానికని. టేస్ట్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. బాగానే ఉంది, స్వీట్గానే ఉంది. నేను అదే తీసుకున్నా. ఇదివరకు ఎప్పుడైనా గ్రేప్ ఫెస్టివల్స్కి వెళ్ళారా? లేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదే. ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. మనకి హైదరాబాద్లో ఉంది అంటే మంచిదే కదా. అంటే మీకు ఎవరి ద్వారా తెలిసింది ఇక్కడ గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది? న్యూస్లో చూసామండి, ఈటీవీ న్యూస్లో చూసాం. అది మొన్న 19th అని చెప్పారు, తర్వాత పోస్ట్పోన్ అయ్యి ఇవాళ 20th అని చెప్పారు. ఇక్కడ ఓన్లీ మీరు గ్రేప్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి తీసుకోవడానికి మాత్రమే వచ్చారా? సాగుకు సంబంధించి ఏమైనా తెలుసుకోవడానికి కూడా వచ్చారా? లేదు, తీసుకోవడానికి మట్టికే వచ్చాం. ఎందుకంటే గ్రేప్స్ అనేది ఇంట్లో అంత నాకేం అనిపించాలి అలాగ ఇంట్లో పెరుగుతుంది అని. ఎందుకంటే దానికి ఇది ఎక్కువ కొంచెం కేర్ తీసుకోవాలి. అది ఇంట్లో అంత కుదరదు నాకు తెలిసి. అమ్మ, ఒక విషయం చెప్పండి. ఒక 20 years బ్యాక్ 10 years బ్యాక్ దొరికిన గ్రేప్స్ సేమ్ అలాంటి క్వాలిటీ గ్రేప్స్ ఇప్పుడు దొరుకుతున్నాయా? లేదు, ఏది దొరకదు. వెజిటబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి ఏమి 20 years బ్యాక్ దొరకదు. 20 years ముందు ఇప్పుడు దొరకట్లేదు. దొరకదు, ఇంకా దొరకదు, రానున్న రోజుల్లో రాదు. ఎందుకంటే అన్ని హైబ్రిడ్ అయిపోయింది. అన్ని హైబ్రిడ్ అయ్యేసరికి మీకు మట్టి కూడా దానికి హ్యాబిట్ అయిపోయింది. మా చిన్నప్పుడు మేము తిన్న వంకాయలు కానీ గ్రేప్స్ కానీ అంత టేస్ట్ ఇప్పుడు లేదు. మీరంతా ఇంకా ఫ్యూచర్లో మంచి అంతా తినడానికి మీకు అవకాశం లేదు. అంటే మీ అందరికీ చేరి చెప్తున్నాను. ఎందుకంటే వీఆర్ సో లక్కీ. మాదంతా చాలా గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ఎందుకంటే మేము అది చూసాం, ఇది చూసాం. అది చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ అది అలా పెంచితే ఇప్పుడు అలా కుదరదు. అలా రేర్ కానీ ఉంటుంది. అంటే అప్పుడు వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు లేదు. ప్లస్ ఇక్కడ మీరు ఇందాక అడిగారు కదా, 7 types ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. 7. షాయ్ ఆజమ్ ఒకటి, రిజావత్, ఫ్యాంటసీ సీడ్లెస్, రెడ్ గ్లోబ్, ఇంకా 3 ఉన్నాయి వెరైటీస్. అంటే మొత్తం ఆయన రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన వ్యక్తి వాళ్ళు అధికారి వచ్చి చెప్పారు బయట 49 రకాలు ఉన్నాయి అని చెప్పారు. ఓకే, నేను ఇక్కడ 7 చూసాను. ఇక్కడ మేబీ ఇది 3.5 acres లో ఉంది. సారీ, 3.5 acres లో ఉంది కదా. మేబీ ఫర్దర్ ఇంకా ఏమన్నా. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందని చెప్పారమ్మా? 3.5. ఓకే, మీరు ఇక్కడ స్టార్టింగ్ లోనే తిరిగారు? in the beginning. ఓకే, ఇక స్టార్టింగ్ లోనే తిరిగి ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ విల్ కమ్ అగైన్, విల్ బ్రింగ్ అవర్ కిడ్స్. మా పిల్లల్ని పిలుచుకొస్తాం. అంటే వాళ్ళ స్కూల్ ఉందా, వాళ్ళకి వర్క్ ఉందా? స్కూల్ ఉంది, అందుకని వాళ్ళకి డెఫినెట్గా పిలుచుకొస్తాం. ఎందుకంటే పిల్లలు కూడా ఇవన్నీ తెలియాలి. పిల్లలకి ఫస్ట్ నేచర్తో వాళ్ళకి హ్యాబిట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి నేచర్ అంటే ఏంటి, దాన్ని పాడు చేయకూడదు. పేరెంట్సే కదా చెప్పించాలి ఫస్ట్. పేరెంట్సే కదా టీచర్స్. సో మన నేచర్ ఇలా ఇంత బాగుంటుంది, వేస్ట్ చేయకూడదు, అవంతా వాళ్ళకి చెప్పించాలి. How it gives us, how it nourishes us. Nature is so great. అది వాళ్ళకి తెలియాలి, ఇది చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఈ గ్రేప్ ఫెస్టివల్ ద్వారా అంటే ప్రజలకి ఏం యూజ్ అవుతుంది ఈ ఫెస్టివల్ ద్వారా? అంటే మీకు మనసుకు అనిపించింది ఏంటి? అంటే మన నేచర్కి బాగా నియర్గా ఉంటున్నాము. అది ఒకటి. మామూలుగా షాప్స్లోనే ఎప్పుడు సూపర్ మార్కెట్స్లో షాప్స్లో కొనడమే కానీ లైవ్గా ఇలాగ చూడడం, అది ఎలాగుంటుంది, ఇది గ్రేప్ ఇది ఎలాగుంటుంది, అది టేస్ట్ ఎలాగుంటుంది, అది ఎలాగ కొయ్యడం, ఎంత జాగ్రత్తగా దాన్ని. ఇప్పుడు వ్యవసాయాలంతా కూడా ఎంత కష్టపడి వాళ్ళు ఎండలో అంతా కోస్తారు కదా, అవంతా కూడా మనకి కాస 2-3 kilos కోయడానికే ఎంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళందరూ అన్ని బుట్టలు కోస్తారు అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అది కూడా పిల్లలకి మనం చెప్పాలి. అండ్ ఇది వితౌట్ కెమికల్స్, ఆర్గానిక్ ఉంది. దే హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీ పెస్టిసైడ్స్. సో దట్ ఈస్, మీరు పెస్టిసైడ్స్ ఉండేటివి బాగా ఇంత పెద్దగా ఉంటాయి, జ్యూసీగా కనిపిస్తుంది. ఇది చూడటానికి అట్లా లేదు కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ సో చాలా మంచిగా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, వెరీ హ్యాపీ, థ్రిల్డ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక అమ్మతోటి ఉన్నాము. వీళ్ళు ఇక్కడే ఇదే ద్రాక్ష పళ్ళ తోటలోనే పనిచేస్తారు. అమ్మతోటి అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ద్రాక్ష పళ్ళ గురించి. చెప్పండి అమ్మా, ద్రాక్ష పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి బాబు? ఇక్కడ ఉన్నాయి 66 రకాలు ఉన్నాయి మొత్తానికి.
ఈ తోట 3వ తోట ఇది మేము పెంచకం. నాకు ఇక్కడే ఉద్యోగం. మా పాపలు పుట్టక ముందటి నుంచి నేను ఇక్కడే చేశా. మా ఆయన ఇక్కడే చేసిండు, చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇచ్చింది నాకు 50 ఏళ్ళు. అప్పటి నుంచి ఇవే మొక్కలు పెంచుతున్నా, ఈ పంట తీస్తున్నా సంవత్సరానికి ఒకసారి. మొత్తం ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాలు ఉండేది మొత్తం. రాను రాను తగ్గింది. ఇప్పుడు 3.5 ఎకరాలే ఉందంటగా. అవును సార్. అంటే తగ్గడానికి కారణం ఏంటి? తోట మనుషులు లేక, మనుషులు ఎవరు వస్తలేరు. ఈ గడ్డిని ఇది చూసి మనుషులు వస్తుర్రు, వెళ్ళిపోతుర్రు. ఎక్కడ పోయి పర్మనెంట్ వాళ్ళం 3 ఉన్నాం అంతవరకే. ఈ పర్మనెంట్ వాళ్ళతో ఈ క్రాప్ తీసినాం ఇప్పుడు. అంతే సార్. ఇంకా మా లైఫ్ అంతా ఇంట్లోనే సెటిల్మెంట్ మొత్తం. ఇక ఇక్కడ పోయేది లేదు, చేసేది 6 కానీ 7 కానీ ఇక్కడే పడిసోవాలి. పొద్దుగాల 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడే ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ వరకు? నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు నడుస్తుంది సార్. అప్పుడు 4.5 కూలిలో ఉన్నా నేను. 4 రూపాయల ఆటన కూలిలో నేను ఇక్కడ కాలు పెట్టా. ఇప్పుడు ఎంత మీ జీతం? ఇప్పుడు 1000 మీద ఉంది సార్. వద్దులే మీ జీతం మాకు చెప్పకండి కానీ చెప్తున్నా. ఓకే అమ్మా, ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇప్పుడు ఈ గ్రేప్ ఫెస్టివల్, ఇప్పుడు ద్రాక్ష పళ్ళ పండుగ నిర్వహిస్తున్నారు ఇక్కడ, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎప్పుడు మామూలే సార్, ఇది చేసినాం కదా. మాకు ఈ పంట మీద తినాలని అది ఇది ఉండదు. మాకు ఎక్కడ పోయి కష్టం చేయాలి, పంట వండియాలి, ఎరువులు మందులు డిఏపి అన్ని నీళ్ళు డిప్పర్స్ అన్నీ చూసి మేము పంట వండాలని మాకు అదే ఆశ ఉంటుంది సార్. రోజుకి ఎన్నిసార్లు నీళ్లు పెడతారు ఈ ద్రాక్ష చెట్టుకి? మొత్తం కంటిన్యూ చెట్లు ఉంటాయి కదా, డైలీ 1 గంట పెడతాం సార్. అది ఏ టైంలో పెడతారు? పొద్దున పెడతాం, మళ్ళీ సాయంత్రం 1 గంట. ఇప్పుడు ఎండకి ఈ చెట్లు అంటే ఇవి పండ్ల చెట్లు తట్టుకోవడం కష్టము, ముఖ్యంగా ఏప్రిల్ మేలో అయితే కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఎట్లా కాపాడుకుంటారు వీటిని పండ్లని? ఇట్లనే ఇప్పుడు ఆక్షన్ పెడతాం కదా సార్, వాళ్ళు చూసుకుంటారు, మళ్ళీ మేము కూడా వాళ్ళని చూస్తాము. వాళ్ళు మా పిల్లలే, వాళ్ళని చూస్తాం, మేము చూస్తాం. అంతవరకే పళ్ళు అయిపోయేదాకా ఇంకా మాకు కంటిన్యూగా డ్యూటీ ఇక్కడే. ఇంకా సాయంత్రం 7-8 గంటల దాకా ఉంటాం ఇక్కడే కాపులు కాసుకుంటా. అంటే వీళ్ళు అధికారులు వస్తారా రీసెర్చ్ చేసేవాళ్ళు? వస్తారు సార్, వస్తారు. వచ్చి ఏమడుగుతారు మీకు? ఇంకా మాకు ఏం అడగారు సార్, వాళ్ళంతా వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సార్ వాళ్ళకే మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడన్నా అంటే ఇలా అడగడం కాదు కానీ ఎప్పుడన్నా ఇంటికి తీసుకెళ్తారా ద్రాక్ష పళ్ళు? మాకు ఇక్కడే తీసుకొస్తారు సార్, మేమేం తీసుకెళ్ళాము సార్. అయినా ఇక్కడ తీసుకపోయినా కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారు సార్, వాళ్ళ తోటల పనులే కదా ఉత్తగానే తెచ్చిర్రు అంటారు. అయినా మేము అస్సలు తీసుకెళ్ళాం. మేము రోజు మటన్ తింటామా సార్ మనం? మాకు ఇది అంతే, అస్సలు బోరు. ఇంకా బయట వాళ్ళకి ఎట్లుంటది, చెట్టు మీద పండు కదా అని కొంచెం ఆశ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆయన ఇస్తే తీసుకెళ్తాం, అవి కూడా మాకు వద్దు అనుకుంటారు సార్. ఓకే, మొత్తం 60 రకాలకు పైగా ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇలా పనిచేసే వాళ్ళలాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నారు, మీ మనసుకు నచ్చిన ఒక పండు రకం ఏంటి ద్రాక్ష పళ్ళలో? అక్కడ బోర్డులు ఉన్నాయి సార్, బోర్డులు అంటే నాకు చదవరంతా కదా, మంచి మంచి ఐటమ్స్లే ఉన్నాయి అన్ని. అంటే ఆ పండు తింటే బాగుంటుంది అని చూడడానికి. ఏ పండు? ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉంటుంది ఉన్నాయి. ఇప్పుడు ఇది అయితే తీపి ఎప్పుడు బాగానే ఉంటుంది. వీటిని అంగూరాలు కూడా అంటారు కదా. అంగూరు అంటారు, సీడ్లెస్ అంటారు దీన్ని. ఇది బాగానే ఉంటుంది. అక్కడక్కడ రకాల ఉన్నాయి కదా సార్, అందులో జ్యూస్ ఉంది, వైన్ ఉంది, తింటేందుకు ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి అందులో కూడా. మరి ఇక్కడ ఇప్పుడు వీటికి ఎరువులు ఎలా వేస్తారు? ఎరువులు లారీలు వస్తాయి సార్, దాంతో జోల తీసుకొని ఇవి ఇప్పుడు ఇంత తెత్తు కట్టలు గుంజుకుంటాం. ఇట్లా కట్టలు గుంజుకొని ఆ మధ్యలో వేస్తాం. సూపర్, డిఏపి, యూరియా, పొటాష్ అన్నీ వేసి మిక్సింగ్ చేసి మళ్ళీ లెవెల్ చేసుకుంటాం. ఆ తర్వాత కటింగ్ చేసుకుంటాం. అట్లా ఎన్ని రోజుల దాకా? సంవత్సరానికి 1 పంట సార్ ఇది. మళ్ళీ బ్యాక్ కటింగ్ మళ్ళీ చేస్తాం. అట్లనే అంటే ఒకసారి వేస్తే సంవత్సరం వస్తుంది పంట? లేదు సార్, ఇంతకుముందు బ్యాక్ వేస్తుంటే క్రాప్కి వేస్తుంటే, ఈసారి క్రాప్కి వేయలేదు, బ్యాక్కి వేయలేదు. ఎందుకు? ఇంకా కొన్నిసార్లు వచ్చి ఎట్లుంటారు సార్ కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియక మేము మొత్తుకొని కొన్నాము. సార్ కరెక్ట్గా వాడితే 2-3 సార్లు కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఎంత వేసినా ఒకసారి బాగా వచ్చేస్తారు. ఈ టైంలో బాగా వస్తుంది. పోయినసారి అంత పంట ఇప్పుడు లేదు. ఎందుకు లేదమ్మా? ఎరువులు వేయలేరు సార్. ఎరువులు ఎలాంటి ఎరువులుగా వేస్తారు వీటికి? పెండ ఎరువులే ఎక్కువ వేసుకుంటాం. వాటితోటే బాగా అంటే కోళ్ళ ఎరువులు వేస్తారా? లేదు సార్, మన ఆవులది బలరది ఆ పేడ తెచ్చి లారీలతో వేస్తే, అక్కడ రోడ్లు వేస్తే మేము కట్టెలతో జోలతో తీసుకుపోయి లైన్ వేసుకుంటాం. అదే సార్. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? నాగమ్మ సార్. మీ పేరమ్మా?
నాగమ్మ ఎల్లమ్మ దీంట్లో పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు దీంట్లోనే పనిచేస్తున్నారు. ఇక వీళ్ళు త్వరలో రిటైర్మెంట్ కూడా తీసుకుంటారంట. చాలా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఒకప్పుడు 10 ఎకరాల వరకు ఉండేది ఇక్కడ సాగు, ఇప్పుడు 3.5 ఎకరాలకు తగ్గిపోయింది, చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు. అలాగే పంట సాగు కూడా తగ్గిపోయింది. అంటే జనాలు అంటే ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహిస్తే జనాలు రావడం మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. అంటే బయట కూడా ప్రజలు కూడా పంట పండించడం తక్కువ అయిపోయింది. మళ్ళీ అందరూ మునుపటి లెక్క అందరూ పంటలు పండించాలి. ఇలానే ఫెస్టివల్స్, గ్రేప్ ఫెస్టివల్స్ ఎప్పుడూ నిర్వహిస్తుండాలి, నిర్వహిస్తే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం 60 రకాల వరకు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇది మరి సమాచారం. ఇక్కడ రాజేంద్ర నగర్ గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న స్థలంలో అదే గ్రేప్ తోటల్లో, ఈ తోటల్లో పనిచేసే వాళ్ళ నుంచి ఇది సమాచారం గ్రేప్స్కి సంబంధించి. ఎలా అనిపించింది మొత్తం చూసారా మరి పనులన్నీ? చూసాను సార్, చాలా బాగున్నాయి. మంచిర్యాల నుంచి వచ్చాను సార్. ఇక్కడ కాదు, మంచిర్యాల కరీంనగర్ దాటి వెళ్ళాలి ఇంకో 100 కిలోమీటర్లు. మంచిర్యాల నుంచి వచ్చాను, సోనీకి వచ్చాను. ఓకే. ఒకప్పుడు మంచిర్యాలలో మరి ద్రాక్ష తోటలు పెట్టే వాళ్ళ? లేవు సార్, మంచిర్యాల లేవు. హైదరాబాద్ తోటలు మంచిర్యాల. ఇప్పుడు అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడిని. మాది సిద్దిపేట సైడ్, కరీంనగర్ మాది. ఈ హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోతుంటే ఒకప్పుడు కుప్పలు కుప్పలు ఉండేవి, అక్కడ వరకు ఉండేది. ఇప్పుడు ఇట్లా మారిపోయింది అంతా. అంటే కారణం ఏంటి? వీళ్ళు ఆ సీట్లో చేయబట్టి మారిపోయింది అంతే. ఇప్పుడు లోపల ఎన్ని రకాలు ఉన్నాయని తెలిసింది మీకు? ఇప్పుడు నేను చూసినట్టయితే ఒక 20 రకాలు చూశాను సార్. ఇంకా చాలా ఉన్నాయంట. 20 చూశాను, 20 రకాలు చూశాను సార్. మీరు పండ్ల కోసం వచ్చారా, సాగు గురించి తెలుసుకుందామని వచ్చారా? పండ్ల కోసం చూద్దామని వచ్చాను, రెండు చూద్దామని వచ్చాను. ఓకే, ఫైన్, బాగుంది సార్. ఒకవేళ మీకు మంచిర్యాలలో ద్రాక్ష తోట పెట్టాలి అనిపిస్తే పెడతారా? రెడీ, పెట్టడానికి రెడీ. మాకు ప్లస్ కూడా ఉంది, రెడీ. అంటే ప్రభుత్వం సహకారం అందించాలి అంతేనా? అంతే సార్. అంటే పెడితే ఎన్ని ఎకరాలలో పెడతారు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. ఓకే. ఒక పంట ఒక సంవత్సరం మొత్తం ఉంటుంది మరి? ఉండండి సార్, కంటిన్యూ అయితే కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటుంది కదా. ఐడియా దీనికోసం ఉన్నది, అంటే చూస్తే ఎట్లుంటుందని చెప్పిరా మరి. దీనికి సంబంధించి ఎవరైనా ఇట్లా చేయాలి సాగు? ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. అంటే మెడికల్ సైడ్ చూసాము ఒకసారి. అంతకుముందు అక్కడ మెడికల్ సైడ్ ఉండే కదా, ఫస్ట్లో ఒక 20 years బ్యాక్ ఉండే కదా, అక్కడ చూసాం మేము. సో మొత్తానికి ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? ద్రాక్ష పండ్ల పండుగకి రావడం ఎలా అనిపిస్తుంది గ్రేప్ ఫెస్టివల్కి? చాలా ఫైన్, బాగుంది సార్, ఆనందంగా ఉన్నది, ఫైన్. ఓకే. అంటే దీని నుంచి ఏం నేర్చుకోవాలి? అంటే ఇలాంటి వీటి వల్ల ప్రజలకి ఏం ఉపయోగం? ఆరోగ్యపరంగా ఉపయోగము. ఇంకా నెక్స్ట్ తరంలో కూడా ఇసోటి పెడితేనే తెలుస్తుంది వాళ్ళకు, ఎక్కడ చేస్తే తెలియదు కదా. అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ అమ్మా? సెకండ్ క్లాస్. నీ పేరు? దైవిక్. తిన్నావా ద్రాక్ష పళ్ళు? తిన్నాను. ఎలా అనిపించింది? తీయగా ఉందా? స్కూల్ లేదా మరి నీకు ఇవాళ? I got fever. Then only I take holiday. సో నీకు ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఎన్ని రకాలు తిన్నావు? 25 రకాల ద్రాక్ష పళ్ళు తిన్నావా? ఓకే. ఎలా అనిపించింది? తీయగా స్వీట్గా అనిపించింది. మరి మీ ఫ్రెండ్స్కి చెప్తావా వెళ్ళి? చెప్తాను. ఏమని చెప్తావు ఈ పండ్ల గురించి? గ్రేప్స్ తీయగా స్వీట్గా ఉన్నాయని చెప్తాను. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా ద్రాక్ష తోటలకు వచ్చినావా? ఇదే ఫస్ట్ టైమా? ఇప్పుడు ఇది వచ్చినా. ఎప్పుడు వచ్చినా? ఇది సెకండ్ టైమా? ఇది థర్డ్ టైమా? అంటే కావాలని ప్లాన్ ప్రకారం వచ్చినావు కదా? అవును. అంటే అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పిరా మేము ఇట్లా గ్రేప్స్ తోటకి వెళ్తున్నామంటే మెల్లగా ప్లాన్ వేసి స్కూల్ మానేసి వచ్చినావు కదా? కాదు. మరి అంటే నీకు ఈ తోటల మధ్య తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది? ఈ వెదర్ ఎలా అనిపిస్తుంది? చల్లగా ఇంకా ఎండగా మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఎప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తుందా? అవును. నీకు ఫ్యూచర్లో ఛాన్స్ దొరికితే ఈ ద్రాక్ష పళ్ళ తోట పంట పండిస్తావా? పండిస్తా. ఓకే. మీకు భూమి ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు? 5 acres. ఓకే, గ్రేట్. అంటే నీకు గుర్తుపెట్టుకొని చెప్పినావు, మీ డాడీ అక్కడి నుంచి చెప్తున్నా అది పట్టించుకోకుండా నీకు తెలిసింది చెప్పినావు. అంటే 5 acres ఎన్ని ఎకరాలు వేస్తావు మరి ద్రాక్ష తోట? 5 ఎకరాలకు 5 ఎకరాలు వేస్తావు పంట? ఓకే ఓకే.
నీ ఫేవరెట్ ఏంటి? ఇన్ని ద్రాక్ష పండ్లు తిన్నావు కదా, నీకు బాగా నచ్చింది ఏంటి? నల్ల ద్రాక్ష పండా, లేకపోతే వేరే గ్రీనా, లేకపోతే ఏ కలర్ నచ్చింది నీకు? గ్రీన్. గ్రీన్ ఎందుకు నచ్చింది? గ్రీన్ తీయగా ఉన్నది. అంటే బ్లాక్ గ్రేప్ స్వీట్గా లేదా? కొంచెం స్వీట్ ఉన్నది. ఓకే. సో ఇంకా నీకు బాగా గుర్తుండిపోయిన ఇక్కడ ఈ తోటలోకి వచ్చినప్పుడు నీ మనసుకి ఎప్పుడన్నా, స్కూల్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఏదైనా గుర్తొస్తుందా ద్రాక్ష పళ్ళ తోట గురించి? గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? గ్రీన్ కలర్ది. ఇది అదొక ఫ్రూట్ గుర్తొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేమన్నావు? దైవిక్. నైస్ నేమ్ దైవిక్. చెప్పండి, మీకు గ్రేప్ ఫెస్టివల్ గురించి ఎట్లా తెలుసు? మాకు గ్రేప్ ఫెస్టివల్ అనేది నేను మధ్యలో ఒక నెలకు ఒకసారి వచ్చిపోతుంటాను. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నాకు ప్రతి సమాచారం నేను తెలుసుకుంటాను. మాకు వ్యవసాయ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ నేను అనేక ట్రైనింగ్స్కి వస్తాను. వేరే రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తాను నేను. ఆ విధంగా లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 18th తర్వాత స్టార్ట్ అవుతుంది, మీ ఇష్టం. ఎందుకంటే ఈ సంవత్సరం పండగ ఉంది కదా, శివరాత్రి పండగ లేట్ వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10th ఆ మధ్యలో వదిలిపెట్టేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం ఫెస్టివల్ లేటుగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం లేటుగా వదిలిపెట్టారనమాట. అంటే శివరాత్రికి ద్రాక్ష పళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇక పండగ కదా, అప్పుడు అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఇష్టమైన పండుగ. ప్రతి ఒక్కరు ఎక్కువ ఫ్రూట్స్ మీద పండుగ జరుపుకుంటాం మనం హిందూ సాంప్రదాయం ప్రకారం. కాబట్టి ఈ పండుగను గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం అందరూ వచ్చి సందర్శన చేయాలంటే ఆ పండుగకు మాత్రమే చేస్తారు. కాబట్టి ఆ పండుగకి ఒక స్పెషల్గా ఈ పండ్లు ఉంటాయనే ఉద్దేశంతో వదిలిపెడతారు. మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారని చెప్తున్నారు. ఇక్కడ ఒక మనకు పక్కన పండు ఉంది, ఇది దేనికి సంబంధించిన పండు, ఏంటిది? ఇది పింక్ గ్లోబ్ అంటారు. ఇది పింక్ గ్లోబ్ అంటే ఇది మంచిగా సీడ్లెస్. అవి ఎలాంటి అంటే ఇట్లా పండు తినే బదులు కొద్దిగా ఇలా కిస్మిస్ లాగా తయారవుతాయి. ఇవి తింటే చాలా స్వీట్గా ఉంటాయి. చాలా మందికి తెలియదు, చాలా స్వీట్గా ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఈ అంగూర పండు పండించిన వాళ్ళు ఏ పంట అయినా పండించచ్చు, అందరికి తెలియదు. అంగూర పండుకి ఎన్నో రకాల అంటే మందులు స్ప్రే చేస్తే కానీ అంగూర పంట పండదు. ఏ పంటకి ఇన్ని మందులు స్ప్రే చేయరు. కాకపోతే ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏమిటంటే రాజేంద్ర నగర్లో ముఖ్యంగా వీళ్ళు ఆర్గానిక్లో పండిస్తారు అనమాట. పండిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి సంవత్సరం వచ్చి మనం ఇది పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి డబ్బులు మాత్రం చూసుకోవద్దు. మనం బయట పెస్టిసైడ్స్ మనం అంగూర పండ్లు తీసుకుంటే గ్రేప్స్ మీద మొత్తం పౌడర్ కనబడుతుంది. ఇక్కడ వస్తే మనం చెట్టుకి కావాల్సిన పండు తిని దాని పేరు ఏముంది అక్కడ చూసి ఇక్కడ వాళ్ళు బోర్డ్స్ పెడతారు, ఈ పండు రకం ఇది అని చెప్పేసి. అది చూసుకొని మనం ఈ పండు తిని మనకు కావాల్సింది కొనుక్కెళ్ళొచ్చు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఆరెంజ్ రిబ్బన్ కట్టారు, దేని గురించి అది? అంటే ఇక్కడ వచ్చేసి ఈ పండుకి ఇది గుర్తు అనమాట. ఇది పండు గుర్తు. ఇక్కడ పేరు ఉంటుంది. పేరు అంటే ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా, ఈ పింక్ కలర్ అయితే షేడ్ అయింది. ఇక్కడ రిబ్బన్ కట్టారు, షేడ్ అయింది. అంటే తెలుసుకొని పోవాలా, చాలా మందికి తెలియదు. అంటే తెలిస్తే అందరూ గుర్తుపట్టుకుంటారు. థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? నా పేరు ప్రవీణ్ రెడ్డి. మీరు ఇదివరకు కొంచెం దగ్గరండి, మీరు ఇదివరకు ఈ పంట వేసారా ఎప్పుడన్నా? నేను ఇక్కడ సిటీలో కూడా పండిస్తాం. మేము ఉండేది ఇక్కడ బండ్లగూడలో ఉంటాను. నేను బండ్లగూడలో మా ఇంటి మీద పండించాను. నేను ఎక్కడ మా ఊర్లో ఉన్నా కూడా ఎక్కడ కానీ పండిస్తాను. నేను నాకు పంటలలో చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా ద్రాక్ష పంట అంటే ఇష్టమా? నాకు ద్రాక్ష పంట అంటే ఇష్టము. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైనా మా ఇంట్లో నేను ఏడున్నా కూడా ద్రాక్ష చెట్టు కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. 365 రోజులు వచ్చే పండ్లు మా ఇంట్లో ఉంటాయి అన్నమాట, గ్రేప్స్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే? అంటే ఎన్ని రకాలు ఉన్నాయని తెలిసింది మీకు గ్రేప్స్? యాక్చువల్లీ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి, మోర్ దాన్ 100 వెరైటీస్ ఉన్నాయి. మేము ఇది 3rd ఇయర్ రావడం, ఎవ్రీ ఇయర్ వస్తాము, బాబుని తీసుకొని వస్తాము. ఇక్కడ ఏంటి అంటే హెల్దీ గ్రేప్స్ దొరుకుతాయి, దే డోంట్ యూజ్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్. సో హెల్దీ గ్రేప్స్ దొరుకుతాయి ఒకటి, చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకటి. అండ్ మనకి చూస్ చేసుకొని ఏది నచ్చిందో తీసుకునే ఫెసిలిటీ ఉంది కదా, అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. మీ బాబుని తీసుకొని వచ్చారు, కారణం ఏంటి? అతనికి తెలుస్తుంది కదండి ఎన్ని గ్రేప్స్ ఉన్నాయండి. రీసెర్చ్ గవర్నమెంట్ కూడా రీసెర్చ్ చేసి ఎన్ని వెరైటీ ఉంది అతనికి తెలుస్తుందనే తీసుకొస్తూ ఉన్నాం అనమాట. సో అతనికి తెలియాలి. అండ్ అతను పాపం తెంపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా, అవన్నీ వాళ్ళకి తెలియాలి కదా, కేర్ఫుల్గా. అండ్ మనం ఎంత టేస్ట్ చేసామో అంతకంటే ఎక్కువనే కొనాలి, అట్లాంటివన్నీ తెలుస్తాయి కదా పిల్లలకి. అందుకు ఎలా అనిపించింది నీకు ఇక్కడికి రావడం గ్రేప్ ఫెస్టివల్కి? చాలా ఓపెన్ ప్లేస్, ఎక్కువ గ్రీన్ ఉంటుంది, ఇంకా మంచి గ్రేప్స్ ఉంటాయి. ఓకే, టేస్టీగా ఉన్నాయా గ్రేప్స్? చాలా ఉంది, కొన్ని పుల్లగా ఉంటాయి, కానీ చాలా వరకు అన్ని టేస్టీగా ఉంటాయి. నీకు గ్రీన్ గ్రేప్ ఇష్టమా, బ్లాక్ గ్రేప్ ఇష్టమా? నాకు గ్రీన్ గ్రేప్స్ ఇష్టం. ఎందుకు? అవి ఎక్కువ నచ్చుతాయి నాకు. మరి అందరు ఎక్కువ బ్లాక్ గ్రేప్నే ఇష్టపడతారు కదా. నా ఫేవరెట్ గ్రీన్ గ్రేప్స్. నేను బ్లాక్ గ్రేప్స్ కూడా మంచిగానే ఉంటాయి. ఓకే,
సో పిల్లలకి బాగా యూజ్ అవుతుంది మేడం ఇలాంటి ఫెస్టివల్స్కి తీసుకురావడం. అవునండి, వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం వెరైటీస్ ఉంటాయి. లైక్ మన మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఒక 2 వెరైటీస్ ఉంటాయి అంతే. సో వాళ్ళకి అంతే ఉంది అనుకుంటారు. ఇక్కడ తీసుకొస్తే ఓకే ఇన్ని వెరైటీ ఉన్నాయి. ఇంకోటి ఈ గార్డెన్ ఫెసిలిటీ ఇంకెక్కడ ఉండదు కదండి. ఇప్పుడు హైదరాబాద్ నాసిక్ అలాంటి ఏరియాలో అయితే ప్రతి చోట ఉంటుంది, హైదరాబాద్లో అయితే ఇక్కడే ఉంటుంది. సో జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ కోసం తీసుకొస్తాం. ఓకే, అంటే సాగు గురించి ఏమైనా తెలుసుకున్నారా? సాగు గురించి అంటే ఇప్పుడైతే తెలియదండి, బట్ నాకు తెలిసి మా డాడ్ ఒకసారి ట్రై చేశారు. గవర్నమెంట్ ఎయిడ్ కూడా ఇస్తుంది గ్రేప్స్ పెట్టుకోవడానికి, రాయితీలు. అదే రాయితీ కూడా ఇస్తుంది. సో నాకు తెలిసి మా డాడ్ ఒకసారి ట్రై చేశారు, బట్ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. కానీ ఐ నో బేసిక్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఈ ఉంటుంది కదా ఈ తీగలు అవన్నీ ఎట్లా కడతారు అవన్నీ మాత్రం ఐడియా ఉంది. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ మనవరాలతో వచ్చారు ఇక్కడ. మరి ఏంటి గ్రేప్ ఫెస్టివల్కి, ఒకసారి గ్రేప్ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ రావడం? చాలా బాగుంది. ఆర్గానిక్ ఫ్రూట్స్, బయటది ఇది ద్రాక్ష మీద పెస్టిసైడ్ ఎక్కువ ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. దగ్గర 5 సంవత్సరాలు అవుతున్నాం మేము రాబట్టి. 2 రోజులు ఏమన్నా మారిపోయిందా అది ఫ్రూట్ యొక్క దాని నాణ్యత? టేస్ట్ మారిపోతుంది. బయటిది టేస్ట్ వేరే ఉంటుంది, అది 2-3 రోజులకే పాడైపోతుంది. ఇదైతే వారం రోజులైనా పాడు కాదు. మేము ప్రతి సంవత్సరము 10 కిలోల దాకా ప్రతి సంవత్సరం తీసుకుపోతాం. బజార్ దానికంటే 4 రెట్లు 3 రెట్లు ధర ఎక్కువ ఉన్నా కానీ తీసుకెళ్తున్నాం. అది డేట్ చెప్పిన దానికంటే కూడా 2 రోజుల నుండి ముందు నుంచి వచ్చి చూసిపోతుంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త పంట పోయిన సంవత్సరం వెనకట వేసిండ్రు, అది వారం తర్వాత మొదలు పెడతారంట. అప్పుడు కూడా వచ్చి తీసుకెళ్తాం. నాతో పాటు మా అక్కలకు కూడా చెప్పిన, అందరు లోకల్నే ఉంటాం అందరం. మీరు అంటే ఏమైనా పండ్ల కోసమే వస్తారా లేకపోతే వ్యవసాయం సాగు గురించి తెలుసుకుంటారా? ఇప్పుడు పోయిన సంవత్సరం 2 ఇవి మొక్కలు కూడా తీసుకెళ్ళినా బాగున్నాయి నా దగ్గర మొక్కలు. పండ్లు అన్నాయా ఇంట్లో? ఇప్పుడు 1 year అయింది కదా, పోయిన సంవత్సరం తీసుకెళ్ళినా బాగున్నాయి ఆ మొక్కలు. ఇప్పుడు డాబా నుంచి పండ్లు వచ్చినాయా? ఇంకా పండ్లు రాలేదు, ఇంకా 3 సంవత్సరాల తర్వాత పండు వస్తుందంట. పెద్ద తొట్లలో పెట్టిన ఇంటికాడ. ఏ కలర్ తీసుకెళ్ళారు? గ్రీన్ కలర్ గ్రేపా, బ్లాక్ కలరా? ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్ తీసుకెళ్ళిన. దాంట్లో ఒకటి మానిక్ అది తీసుకున్నా, ఇంకొకటేమో వెనక ఇంకా అది దాని పేరు గుర్తులేదు. అవి 2 రకాలే తీసుకుపోయినా. అది బాగుంటుంది పండు. మీకు ఎందుకమ్మా గ్రేప్స్ అంటే ఇంత ఇష్టం? గ్రేప్స్, మామిడి పళ్ళు, సీతాఫలాలు అందరికి ఇష్టమైన ఫ్రూట్స్. ఇది బాగుంటాయి. ఓకే, ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారన్నారు? ఇప్పటికి నేను దగ్గర 5 సంవత్సరాల నుండి వస్తున్నా. మొదలైనప్పటి నుండి వస్తున్నాం మేము, ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, దీనివల్ల అంటే ఏంటి యూజ్ ప్రజలకి? ప్రజలకి అంటే మంచి ఆర్గానిక్ ఫ్రూట్ దొరుకుతున్నది, వేరే కాడ ఇవి దొరకవు మనకు. మా ద్రాక్షతో పాటు ఇట్లా మామిడి అవి కూడా దొరికితే బాగుంటాయి. కానీ ఎవరైనా పండిస్తున్నా కానీ ఎక్కడ పండుతున్నాయి అంత అడ్వర్టైజ్ లేదు, తెలుస్తలేదు కూడా. ఆర్గానిక్ సంవత్సరానికి ఒక్కసారి ఇవి కొనుక్కొని తిన్నా కానీ ఏదో ఒంటికి ఆ పాటు అన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. మహిళా సందర్శకులతో ఉన్నాం ఇక్కడ, మహిళలతోటి. చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రావడం? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఇక్కడ 60 వెరైటీస్ ఉన్నాయని చెప్పారు. అన్ని టేస్ట్ చూసి మనకి ఇష్టం వచ్చినాయి మన చేతులతో మనం తెంపుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఎప్పుడు ఈ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెడతారా ఈ డేట్ అని చెప్పి చూస్తాం. ఎన్ని కిలోలు తీసుకెళ్తారు వచ్చిన ప్రతిసారి? ఒక 2-3 kgs. కేజీ వచ్చి స్టార్టింగ్ 300 ఉంటుంది. బయట ఎంత ఉంటుంది కాస్ట్, ఇక్కడ ఎంత ఉంటుంది? బయట 80, 90, 100 అంతే ఉంటుంది. ఇక్కడ 300 ఉంటుంది. ఎందుకు ఇక్కడ అంత కాస్ట్? ఆర్గానిక్ కదా, ఇక్కడ ఏ మందులు అంటే మందేసి పండబెట్టరు. చెట్టు మీద పండుతాయి కాబట్టి మన ఇష్టంగా ఏది నచ్చితే అది కట్ చేసుకొని తీసుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇక్కడ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా ఖాళీ పండ్లు వెరైటీ గురించి, టేస్ట్ గురించి తెలుసుకున్నారా లేకపోతే సాగు గురించి సంబంధించి ఏమన్నా అంటే పండించడం లాంటి గురించి తెలుసుకున్నారా? పండించడం గురించి అంటే కెమికల్స్ లేకుండా పండిస్తారని అయితే తెలుసండి. ఎప్పుడైనా మొక్క కొనుక్కొని వెళ్ళారా? మొక్క కొనుక్కొని వెళ్ళలేదు. ఓకే, మీ ఫేవరెట్ ఏంటి? మీకు ఇష్టమైన పండు ఏది? గ్రీన్ గ్రేపా లేకపోతే బ్లాక్ గ్రేపా? గ్రీన్. మేడం మీరు చెప్పండి, ఎప్పటి నుంచి అంటే ఇక్కడికి ఇదివరకు వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ వస్తారంట. బాగుంటుంది అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఇప్పుడే నేను తెలుసుకుంటున్నా దీని గురించి. తిన్నారా మరి పండ్లు? తిన్నా, బాగున్నాయి, టేస్ట్ ఉంది. ఓకే, ఏది గ్రీన్ బాగుందా బ్లాక్ గ్రేప్ బాగుందా? బ్లాక్ బాగానే ఉంది, గ్రీన్ బాగానే ఉంది, బట్ గ్రీన్ మై ఫేవరెట్. ఎన్ని కిలోలు తీసుకెళ్తారు మరి? ఇప్పుడే ఫస్ట్ కదా, ఒక 1 kg తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే మీకు రాగానే ఈ తోట చూడగానే ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళారా ద్రాక్ష తోట? లేదు, వెళ్ళలేదు, ఇదే ఫస్ట్. ఓకే, తోటని ఇలా దగ్గర నుంచి పండ్లని ఇలా చెట్టు మించి కోసుకొని తింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి.
మాటలతో చెప్పలేకపోతున్నాను నేను. చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి కూడా మంచి ఆర్గానిక్వి, కెమికల్స్ లేనివి బాగున్నాయి పిల్లలకి తీసుకెళ్ళడానికి. ఇది ఇంకో 3 వారాల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఇంకో 3 వారాల పాటు మరి మీ పిల్లల్ని తీసుకొని వస్తారు? ఈ సండే ఆఫ్ కోర్స్ ఈ సండే తీసుకొస్తాం పక్కా. మీరు చెప్పండి మేడం, ఇదివరకు వచ్చారా? వచ్చినామండి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఇయర్స్ నుంచి వస్తున్నాం, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాళీ మందిర్. కాళీ మందిర్. మరి ఇదివరకు వచ్చిరా అంటున్నారు, తీసుకుంటున్నారా మరి ఈసారి కూడా? తీసుకుంటా. ఓకే, అంటే మీరు నిజం చెప్పండి, మీ ఫ్రెండ్స్ కోసం వచ్చారా మీకోసం వచ్చారా? లేదు లేదు, నా కోసమే, ఫ్రెండ్స్తో కలిసి వస్తాం. ఫ్రెండ్స్తోనే వస్తాం ఇయర్. ఓకే, మీరు చెప్పండి మేడం. నేను ఇటు రావడం ఫస్ట్ టైము. మా ఫ్రెండ్స్ అందరూ 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. నాకు ఇట్లా ఫెస్టివల్ ఉందని చెప్పంగానే సరే నేను వస్తాను వచ్చిన. చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూస్తూ. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది. చాలా స్వీట్గా ఉన్నాయి, తోలు కూడా పల్చగా ఉంది. గ్రీన్ ఏమో కొంచెం మందంగా ఉంది. నాకేమో ఇవి బాగా నచ్చినాయి, అందుకే ఇవి పట్టుకొని తిరుగుతున్నా. మొత్తం తినేస్తారా అవన్నీ? అంటే యాక్చువల్గా మంచిగా ఉండేటి తీసి ఒకటి చూసి నాకు ఏదైతే నచ్చుతుందో అది నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా, స్వీట్ ఉన్నది చూసి. అంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు గ్రేప్స్ అయితే? షూర్, కంపల్సరీ. మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కాళీ మందిర్ అండి. కాళీ మందిర్. అందరు కాళీ మందిర్? కాళీ మందిర్. అందరు ఇంటి పక్క పక్కనే ఉంటారు? పక్క నైబర్స్ అందరం అంతే. పిల్లలందరూ సేమ్ స్కూల్, అందరు పిల్లలు అందరినీ స్కూల్కి దొల వచ్చేసినాం. నెక్స్ట్ సండే పిల్లలందరినీ తీసుకొని వచ్చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్తారా మేము ఇట్లా గ్రేప్ తోట చెప్తే ఏడుస్తారండి, కానీ ఫొటోస్ చూసి వాళ్ళే గుర్తుపడతారు. మేము స్టేటస్లు పెడతాం కదా, చూసి గుర్తుపట్టి ఏడుస్తారు. సండే పక్కా అని చెప్తాం, తీసుకొస్తాం అందరినీ. పిల్లలకి ఇలా గ్రేప్స్ తోటలకు తీసుకురావడం అంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను? అంటే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి కూడా ఫార్మింగ్ గురించి అవన్నీ తెలియాలి కదా, మనం చూస్తేనే వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అంతా విలేజ్లోనే ఎవరు వెళ్ళట్లేదు కదా, సిటీలోనే ఉంటున్నారు. అంటే విలేజ్లో ఉండే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. మాకైతే విలేజ్లో ఉండే ల్యాండ్స్ మేము తీసుకెళ్తాం మా పిల్లలని. ఇంక ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చూస్తారు అవన్నీ. అంటే గ్రేప్స్ చెట్లు ఎట్లా గ్రో అవుతుంది, ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అట్లా వాళ్ళకి కూడా. మీరు చిన్నప్పుడు అప్పుడు తోటలు ఎలా ఉండేవి, ఇప్పుడు తోటలు పెరిగినాయా తగ్గినాయా, అసలు నాణ్యత ఎలా ఉంది పండ్లది? అంటే గ్రేప్స్ తోటలు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదండి, మాకంతా. అప్పుడు ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువ అంటే అంత ఐడియా లేదండి మాకు. సైడ్ అంతా వరి పండిస్తారు, బత్తాయి తోటలు ఉంటాయి మా సైడ్ అంతా. ఇక్కడ ఏరియా మీది? మాది నల్గొండ డిస్టిక్ అండి, ఇక్కడ ఉంటాం. ఇది అంటే మీరు ఇక్కడికి వచ్చినాకనే గ్రేప్ తోట? ఇక్కడికి వచ్చాకనే నేను గ్రేప్ తోట ఫస్ట్ టైం చూడడము. అంటే ఎవ్రీ ఇయర్ వస్తున్నాం, 4 ఇయర్స్ నుంచి వస్తున్నాం, కానీ రావడం మాత్రం ఇక్కడ హైదరాబాద్ వచ్చాకే వచ్చినాం మేము. ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారా? తీసుకుంటాం. ఇప్పటిదాకా రీల్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఏ రీల్స్ చేసిరు? ఎక్కడో చూసినట్టుంది నేను. అంటే ఇది మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారా? లేదు లేదు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. తండ్రి కొడుకులతో ఉన్నాము, వాళ్ళ బాబుని తీసుకొని వచ్చాడు, ఫస్ట్ టైం తీసుకొని వచ్చాడంట. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి. అంటే బయట ఇదివరకు ఎప్పుడన్నా చూసినావా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, నీకు బాగా నచ్చింది ఏంటి, గ్రీనా లేకపోతే బ్లాకా? రెడ్డా? ఓకే, ఇలా చెప్పడం నువ్వే ఫస్ట్ పర్సన్. అందరూ ఎవరైనా గ్రీన్ అని చెప్తారు, బ్లాక్ అని చెప్తారు. ఎందుకు రెడ్ నచ్చింది నీకు గ్రేప్? అది టేస్టీగా ఉంది. ఓకే, అంటే ఇవాళ స్కూల్ లేదా మీకు? నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ ఉన్నాయి. ఓకే, సూపర్. ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళావా ఫస్ట్ టైమా ఇది, అంటే తోటలోకి? ఫస్ట్ టైం. ఓకే, అంటే మీ ఫాదర్ చెప్తే వచ్చావా లేకపోతే నువ్వే తీసుకెళ్ళు డాడీ నేను అక్కడికి వెళ్తాను అని అడిగావా? ఫాదర్ చెప్తే వచ్చాను. ఓకే, ఎలా అనిపిస్తుందండి మీ బాబుని తీసుకొని వచ్చారు? చాలా మంచిగా అనిపిస్తుందండి. మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము గ్రేప్స్ తోటకు రావాలి అనుకున్నాం. కాకపోతే ఈ రోజు లక్కీగా టైం దొరికింది, మంచిగా ఉంది. చాలా రకాల గ్రేప్స్ చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. అసలు గ్రేప్స్లో ఇన్ని రకాలు ఉంటాయన్నది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఓకే, చాలా ఇదివరకు అంటే దీనికి సంబంధించి ఏమన్నా తెలుసా మీకు, అంటే వ్యవసాయానికి సంబంధించి సాగు? వ్యవసాయం సంబంధించి తెలుసు, గ్రేప్స్ గురించి తెలియదు. మిగతా అన్ని తోటలు చూసాము, ఎందుకంటే గ్రేప్స్ మన సరౌండింగ్స్లో ఎక్కడ కనిపించలేదు. ఒకప్పుడు శంషాబాద్ సరౌండింగ్ ఏరియాలో చాలా కనిపించేవి గ్రేప్స్ తోటలు. ఈ మధ్యకాలంలో గ్రేప్స్ తోటలు కనిపించలేదు. ఇక్కడ గ్రేప్స్ తోటను చూడడానికి కోసమే ఇక్కడికి వచ్చామండి. టేస్ట్ చేశారా మరి? టేస్ట్ చేసాము, టేస్ట్ చాలా ఉన్నాయి. ఆర్గానిక్ కాబట్టి డైరెక్ట్ తినేస్తున్నాం, కాబట్టి చాలా మంచిగా ఉందండి. ఓకే, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. ఎక్కడైనా అంటే మనం రోడ్డు మీద గ్రేప్స్ చూస్తే తినాలనిపిస్తుంది, కానీ అది కెమికల్ ఉంటుందా ఏముంటుందో అర్థం కాక దాన్ని తినలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చాక ఏంటంటే కాన్ఫిడెంట్గా ఇది ఆర్గానిక్ అని చెప్పేసి డైరెక్ట్ భయం లేకుండా కాన్ఫిడెంట్గా డైరెక్ట్ తెంపుకొని, కాకపోతే పైన కొంచెం దుమ్మును తుడుచుకొని తింటున్నాం అంతే. చాలా మంచిగా ఉన్నాయండి గ్రేప్స్. ఓకే, పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇలా తీసుకురావడం తోటల్లోకి?
పిల్లలకు అనేది ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళది ఏంటంటే కాంక్రీట్ లైఫ్ అయిపోయింది. పిల్లలకు ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అసలు. ఇప్పుడు ఏంటంటే తోటలు అసలు గ్రేప్ ఇలా కాస్తుంది అనేది కూడా పిల్లలకు సగం మందికి తెలియట్లేదు. సో వాళ్ళని ఇలా తీసుకురావడం వల్ల గ్రేప్స్ ఇలా కాస్తాయి, ఇలా ఉంటాయి, గ్రేప్ ట్రీస్ ఇలా ఉంటాయి అని తెలుస్తుంది వాళ్ళకు. దానికోసం అని తీసుకొచ్చామండి ఇక్కడికి. ఓకే, ఇంకా మొత్తం 3 వారాల పాటు జరుగుతుంది ఫెస్టివల్. మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తామండి. మా పాప స్కూల్కి వెళ్ళింది, పాపని తీసుకొని మళ్ళీ వస్తాం ఖచ్చితంగా. ఓకే, మరి ఇంటికి వెళ్ళాక ఆమె ఏడవదా మరి? ఏడుస్తుంది, అందుకనే ఈ రోజు కాకపోతే రేపు తీసుకొని రావాలి ఆమెను. ఓకే, మరి ఆమె కోసం అందుకే గ్రేప్స్ తీసుకెళ్తున్నారా? ఆమె కోసం తీసుకెళ్తున్నామండి గ్రేప్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బంధువులు కూడా రెడీ సార్. ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఇప్పుడు ఏ విధంగా మారిపోయాయి? రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయినాయి, ఇళ్ళు కింద మారిపోయినాయి, ఇళ్ల స్థలాల కింద మారిపోయినాయి. అది జరిగింది. అంటే మీకు ఎలా తెలుసు ఆ విషయం? ప్రాక్టికల్ మేము ఉన్నాం కదా. అంటే దేంట్లో అంటే ద్రాక్ష ఏప్రాల్ ఏరియా ఉంది. ఏప్రాల్ ఏరియాలో ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ తోటలనే స్థలాలు చేసి అమ్మితే మేము కొనుక్కుని ఉన్నాం, అందులో ఇల్లు కూడా కట్టుకున్నాం. అంటే ఇక రాను రాను పూర్తిగా అంతరించిపోతుందా ఇక ద్రాక్ష సాగు? అంతరించిపోవటం అంటే ప్రభుత్వం మరి సపోర్ట్ చేసి ఇస్తే, ఎందుకంటే కాస్ట్లీ. ఇది చెప్పింది ఏంటంటే రిచ్ ఫార్మర్ మాత్రమే చేయగలుగుతారు. పూర్ ఫార్మర్ చేయడానికి అవకాశం లేనటువంటి పంట. రిచ్ ఫార్మర్ అంటే ఎకరానికి ఎంత అన్నారు? 9 లక్షలు, 8 నుంచి 9 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. రెండోది టెక్నికల్గా ఆలోచిస్తే కూడా ఆ మొక్కని పెంచటము, ఈళ్ళు తీసుకోవటానికి మనకు అర్థం కావటానికే 3 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. మొక్క పెట్టగానే గబాలు నెక్స్ట్ ఇయర్ కాయ వచ్చేసి మనం కోసుకుని అమ్మేసుకునే పరిస్థితి. ఎంత టైం అన్నారు? మొక్క పెట్టాక ఎంత టైం తీసుకుంటుంది కాయ రావడం? 2 years తర్వాత వస్తుంది. 2 years. కానీ మొక్కని పంటని అర్థం చేసుకోవడం అంటే మొక్క ఎలా పెంచాలి, దానికి చేతులు ఇలా రావాలి, దానికి నెట్ ఇట్లు ఉండాలి, పైన ఇట్లు. ఇప్పుడు దీనికన్నిటికీ మళ్ళీ ఇప్పుడు అన్ని పైన ప్లాస్టిక్ నెట్ వేసారు కదా. ఇవన్నీ పాత రోజుల్లో ఉండేవి కదా, ఇప్పుడు ఉంటున్నాయి. ఎందుకంటే ఉడతలు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. సో వాటన్నింటి నుంచి కాపాడుకోవాలంటే రైతు మరి అవన్నీ కూడా ఖర్చు పెట్టాలి. 8 నుంచి 9 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ నీళ్ళు ఏం లేదు, ఎటువంటి సపోర్టు లేదు, అవకాశం లేదు. దానికి సొంతంగా చేసుకోవాలి. మార్కెటింగ్ అనేటువంటిది మళ్ళీ మనకు వచ్చిన ఈల్డ్ని బట్టి మార్కెటింగ్. దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని ఎండు ద్రాక్ష కింద మార్చుకోవడానికి, కొన్ని మామూలుగా ఉండడానికి కూడా ఉంటాయని చెప్పారు. బట్ అవి ఇక రైతు ఇష్టాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు మేజర్గా వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా ఒక రైతు ఒక అర్ధ ఎకరం పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఈ మన దీంట్లో విత్తనం దొరకదు. షోలాపూర్, పూణేనో ఎటో పోయి అక్కడ ప్రైవేటు నర్సరీస్ నుంచి మాత్రమే తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఏదో ఇళ్లలో 10 మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఉన్నాయంటున్నారు. కానీ ఇప్పుడు నేను 1 ఎకరం పెడతా, 2 ఎకరాలు పెడతా, నాకు గ్రాఫ్టింగ్ కావాలి. గ్రాఫ్టింగ్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. అదే సైంటిఫిక్ రీజన్ సార్ వాళ్ళు చెప్పేది మాట. సో కొమ్మల నుంచి పెట్టినటువంటిది ఈల్డ్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. మరి అటువంటివన్నీ రైతుకి రావాలి అన్నప్పుడు మరి ఇక్కడ నర్సరీనే లేదు మనకి. సార్, అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ద్రాక్ష పళ్ళు చూస్తున్నారు, తోటలను చూస్తున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏమైనా పండు రకం మారిందా, చెట్టు రకం కూడా మారిందా? చెట్టు రకం, పండు రకం గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నేను ఇది మా బంధువులు వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడో చూశాను తప్ప ఈ మధ్యకాలంలో లేవు. నాణ్యత ఎలా ఉంది పండ్లది? పండ్ల నాణ్యత అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి బాగున్నాయండి, కానీ రోడ్డు మీద ఉన్నాయి చూస్తే అవి తినడానికి పనికిరావు. పుల్లగా ఏదో మన పాత కథల్లో చెప్పుకుంటారు కదా, అందని ద్రాక్ష పుల్లని అన్నట్టుగా అంతే ఉంటుంది తప్ప అవేవి తినడానికి పనికిరావు. తినడానికి పనికొచ్చాయి మళ్ళీ ఎక్కడున్నాయి, పోయి కార్పొరేట్ వాటిల్లో కొనుక్కోవాలి. కిలో 450-500 రూపాయలు. 400 పెట్టి మామూలు మనుషులు ఎవరు కొంటారు? పాత రోజుల్లో మనకి జ్వరం వస్తే ఏం చేసేవాళ్ళం, 2 అరటిపళ్ళు 2 ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 2 ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళాలంటే ½ కిలో అంటే 100-120 రూపాయలు పెట్టాలి అక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ బాగున్నాయి. సరే ఈల్డ్ ఎట్లా వస్తుంది అనేటువంటిది వేరే విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధన సంస్థ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తోటి ఉన్నాము. చెప్పండి సార్, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ఈ ద్రాక్ష తోట? ఇక్కడ మాకు ద్రాక్ష పరిశోధన స్థానంలో 5 ఎకరాలలో ద్రాక్ష సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 5 ఎకరాల్లో మేము 4 రకాల ద్రాక్షని సాగు చేస్తున్నాము. 4 రకాలు అంటే దీంట్లో టేబుల్ పర్పస్ వెరైటీస్, జ్యూస్ పర్పస్ వెరైటీస్, వైన్ పర్పస్ వెరైటీస్ మరియు రెజిన్ వెరైటీస్. అంటే ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటాం కదా, కిస్మిస్కి సంబంధించిన దాదాపు 60 రకాలు, ఈ 4 భాగాలకు సంబంధించి 60 రకాలని సాగు చేస్తున్నాం. సార్, అంటే ఏంటి ద్రాక్ష పంట ముక్క వేయగానే ఎన్ని రోజులకు కాయ వస్తుంది?
ముఖ్యంగా ద్రాక్ష పంట మన ఈ 4 రకాలు అనుకున్నాం కదా, మనం టేబుల్ కానీ, జ్యూస్ కానీ, వైన్ కానీ, ఈ రకాలు దాదాపు అన్ని రకాలని మనము డాగ్ రిడ్జ్ అనే వేరుమూలం, అంటే దీన్ని రూట్ స్టాక్ అంటారు. ఈ డాగ్ రిడ్జ్ అనే రూట్ స్టాక్ అంటే ఈ డాగ్ రిడ్జ్కి మనకు వేరుమూలం మీద మనము ద్రాక్ష రకాలు, అంటే మనకు థామ్సన్ సీడ్లెస్ కానీ, క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్ అనే రకాలు, వివిధ రకాలు, అంటే దాదాపు 60 రకాలు అన్నీ కూడా ఈ వేరుమూలం, డాగ్ రిడ్జ్ అనే వేరుమూలం మీద అంటుగట్టబడి మనకు ఇవి నాటుకోవటం జరుగుతుంది. ఇవి నాటుకున్న తర్వాత ముఖ్యంగా మేము జూన్ జూలై తొలకరి వర్షాలు పడగానే జూన్ జూలై నుంచి జనవరి ఫిబ్రవరి మాసం వరకు నాటుకోవచ్చు మన తెలంగాణ పరిస్థితుల్లో. మరియు మేము కూడా అలాగనే సిఫార్సు చేస్తాము. ముఖ్యంగా నాటిన సంవత్సరం నుంచి 2 ఏళ్ళ తర్వాత మనకు కాపుకు వస్తాయి అన్నమాట. ఈ ద్రాక్షకు సంబంధించిన వైన్స్ అంటాం, వీటిని చెట్లు అనకుండా వైన్ అంటాము, వైన్ యాడ్స్ అంటాము. ఈ వైన్ యాడ్స్ అనేది 2 సంవత్సరాల నుంచి మనకు దిగుబడి మొదలవుతుంది. ముఖ్యంగా మనకు మొదట 3-4 ఏళ్ళు మనకు దిగుబడి అనేది తక్కువ ఉంటుంది అనమాట. 6-7 సంవత్సరాల నుంచి ఒక చెట్టుకు, ఒక వైన్కి వచ్చేసి మనకు దాదాపు 40 నుంచి 50 కిలోల దిగుబడి వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సాగు, ద్రాక్ష సాగు తగ్గిపోయిందని అనుకుంటున్నారా? అవును, ముఖ్యంగా మనకు భారతదేశంలో తీసుకుంటే ద్రాక్ష అంటే మనకు 1890లో మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా ద్రాక్ష మొక్కలను యూరోప్ నుంచి తీసుకురావటం జరిగింది. అంటే మనకు స్పెయిన్ అనే రాష్ట్రం నుంచి తీసుకురావటం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి తీసుకురావటం జరిగింది. తర్వాత ఇక్కడ మొక్కలు అంటే ముఖ్యంగా మనకు హైదరాబాద్లో అప్పుడు నిజాం ప్రభుత్వ హయాంలో ఇక్కడ నాటడం జరిగింది. దాని తర్వాత 1940లో ఎప్పుడైతే ఈ నిజాం ప్రభుత్వం గారి హయాంలో ఈ చీఫ్ హార్టికల్చరిస్ట్ శంకర్ పిల్లే గారు అని ఉండేవారు. ఆయన ఈ మొక్క మీద శ్రద్ధ పెట్టేసి ఈ మొక్కలనే కొద్దిగా అంటే ఎలా పెంచితే దిగుబడి వస్తుంది అనేసి వారు కొద్దిగా రీసెర్చ్ అనేది చేసేసి దానికి ఆ రకానికి అంటే ఒకటే రకం అప్పుడు తీసుకొచ్చారు 1890లో. దాన్ని నిజాము సంబంధించిన పొలాల్లో అంటే తోటలలో పెంచేవాళ్ళు అనమాట. వారికి నిజాంకి చూపిస్తే అది ఆ కాయ బాగా నచ్చి ఆయన దానికి ఆ రకానికి అనాబీ షాయి అని దానికి నామకరణం చేయటం జరిగింది. అంటే నేమ్ ఇవ్వటం అనాబీ షాయి అంటే దానికి ఏంటంటే అనాబీ షాయి అంటే రాయల్ అనమాట, గ్రేప్ అనమాట, అలా నేమ్ ఇవ్వటం జరిగిందనమాట. 1940 నుంచి కూడా దాదాపు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రీసెర్చ్ స్టేషన్ అంటే మనకు 1956లో ఈ రీసెర్చ్ స్టేషన్ స్థాపించబడింది. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా రీసెర్చ్ అనేది శాస్త్రీయ పరంగా స్టార్ట్ చేయటం జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో పూణేలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అక్కడ కూడా పరిశోధనలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా మనకు భారతదేశంలో పుట్టినిల్లుగా మనము ద్రాక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏందనమాట మనకు 1960వ దశకం నుంచి దాదాపు 2010 వరకు కూడా విస్తీర్ణం పెరగటం జరిగిందనమాట. ఎప్పుడైతే ఇదంతా కూడా ఈ విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఉండేది. మనకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జనాభా పెరుగుదల వల్ల అర్బనైజేషన్ వల్ల ఈ తోటలు తీసివేయటం అంటే మనకు రియల్ ఎస్టేట్కి కానీ మిగతా పరిశ్రమలకు కానీ ఉపయోగించడం వల్ల ఈ ద్రాక్ష సాగు అనేది గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు మొత్తం అంటే ఎంత ఖర్చు వస్తుంది? ఒక ఎకరానికి ద్రాక్ష సాగు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ముఖ్యంగా మనకు ద్రాక్ష విషయానికి వస్తే పెట్టుబడి వ్యయం అంటే మనకు మొదటి సంవత్సరం ఎప్పుడైతే మనకి కడీలు ఇవన్నీ తీగ ఇలాంటివి అవసరం ఉంటుందండి. దీనికి సంబంధించి డ్రిప్ అవసరం ఉంటుంది. డ్రిప్ ఫర్టిగేషన్ దీనికి సంబంధించిన పరికరాల కోసం దాదాపు 8 నుంచి 9 లక్షల ఖర్చు అవుతుంది పెట్టుబడి వ్యయంగా. దాని తర్వాత మొక్కలకు 1 లక్ష రూపాయలు అవుతుంది. దాదాపు 9 నుంచి 10 లక్షల వ్యయం అంటే మొదటి సంవత్సరం పెట్టుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్వహించే గ్రేప్ ఫెస్టివల్ ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నారు? ఇది దాదాపు మనకు ఈరోజు స్టార్ట్ చేయటం జరిగిందండి. 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అంటే ముఖ్యంగా ఇది ఈ 5 ఎకరాల తోటలో ఎప్పటి వరకు అయితే కాయలు ఉంటాయో అప్పటి వరకు ఈ పరిశోధన ఉంటుంది. ముఖ్యంగా మనకు 10 నుంచి 12 రోజులు ఒక్కోసారి 15 రోజుల వరకు కూడా మనకు ఎక్స్టెండ్గా అయ్యే అవకాశం ఉంటుంది. చివరి ప్రశ్న, ఎలా ఉంది స్పందన ప్రజల దగ్గర నుంచి? చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మనకు యుఎస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూడటం జరుగుతుంది. అంటే
పిక్ అండ్ బై అనేది ఉంటుంది. అంటే అక్కడ కూడా వాళ్ళు రైతులు పెద్ద పెద్ద కమతాలలో అంటే ఎక్కువ ఏకరేజ్లో వాళ్ళు యాపిల్స్ కానీ పీచెస్, ప్లమ్స్, యాప్రికాట్స్ అని స్ట్రాబెర్రీ ఉంటుంది. అక్కడ వాళ్ళు రైతులు ఏం చేస్తారని అంటే వీకెండ్స్లో శని ఆదివారాలలో అందరి కన్జ్యూమర్స్ని అలౌ చేస్తారు. దానికి ఒక టికెట్ అనేది పెడతారు, $10, $20 అనేది. అంటే మనము ఆ తోటలోకి వెళ్ళి ఎన్నైనా మనము తినవచ్చు. తర్వాత వచ్చేటప్పుడు మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మేము అదే పద్ధతిలో లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశాము. చాలా సక్సెస్ ఉన్నది. ఎందుకనంటే ముఖ్యంగా ద్రాక్ష తీసుకున్నట్టే వివిధ రకాలు ఉంటాయి కదా, దీంట్లో పింక్ కలర్, బ్లాక్ కలర్డ్, గ్రీన్ కలర్డ్ గ్రేప్స్ ఉంటాయి. మరియు చూడటానికి కూడా ఈ ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే ఎవరైనా చూసి తినటము నచ్చుతాయి. కొందరికి కొన్ని గ్రేప్స్ తీయదనం వల్ల నచ్చుతాయి. మరియు ఇంకోటి ఏంటంటే ఎకో టూరిజం మోడల్లో కూడా మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. ఎకో టూరిజం అంటే ఈ పండ్లు వచ్చి తినటమే కాకుండా వాళ్ళు ఇక్కడ ఒక వీకెండ్స్లో కనుక వస్తే వాళ్ళకు ఒక సరదాగా మనం ఫొటోస్ తీసుకోవటం కానీ లేదంటే చూడటం. ఎందుకంటే 60 రకాలల్లో కూడా అన్ని గ్రేప్స్ ఒకలాగా ఉండవు, వేరు వేరు రకాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు ఏందన్నమాట వాళ్ళకు ఒక సంతోషము, ఒక ఆనందం లాంటిది ఉంటుంది. సంతోషం, ఆనందం అనేది ఇవాళ రేపు డబ్బులు పెడితే రావన్నమాట. ఈ ద్రాక్ష తోటలకు వస్తే ఏందన్నమాట ఆ పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా మామూలుగా యూట్యూబ్లో కానీ లేదంటే సినిమాల్లో ద్రాక్ష తోటలు చూస్తారు. ఇలా వచ్చి ప్రత్యక్షంగా చూసి వాళ్ళే టేస్ట్ చేసి తెంపుకోవటం అనేది వాళ్ళకు ఒక వింత అనుభూతి, కొత్త అనుభూతి. కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ నుంచి చాలా సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా మంచిగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము. మరియు అందరు కన్జ్యూమర్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం మా ద్రాక్ష పరిశోధన స్థానానికి. థ్యాంక్ యూ సార్. సో గ్రేప్ ఫెస్టివల్లో భాగంగా మనం ఇక్కడ వెనకాల చూడొచ్చు, దాదాపు 27 రకాల మొక్కలు ఉన్నాయి. ద్రాక్ష చెట్టుకు సంబంధించి దాంట్లో 27 రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. సో దాంట్లో ఇప్పటికైతే పండ్లు అయితే 60 రకాలు, అలాగే వాటిలలో 4 కేటగిరీలు. ఒకటి వచ్చేసి తినడానికి, 2 జ్యూస్ చేసుకోవడానికి, 3వది వైన్కి సంబంధించి, 4 డ్రై ఫ్రూట్ కిస్మిస్ లాంటివి. మొత్తం 4 కేటగిరీలు, 60 రకాలకు పైగా ద్రాక్ష పళ్ళు. అలాగే మేము చూసుకుంటే ఇక్కడ 27 రకాల మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. సో మీరు చూస్తున్నారు ఇక్కడ వాటి పేర్లు శరద్, కిస్మిస్, శరద్ సీడ్లెస్, H516, ఆర్కాశ్యాము, ఫ్లేమ్ సీడ్లెస్, రెడ్ గ్లోబు, ఇలా పలు రకాలు, కట్టా కుర్గాన్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి 27 రకాలు ఉన్నాయి ఇక్కడ, మనకి 27 రకాల మొక్కలు ఉన్నాయి. సో ఈ 27 రకాల మొక్కలు మనం తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే సాగు చేయాలనుకుంటున్నారో వాటిలలో ముఖ్యంగా సాగుకి ఏ చెట్టు అయితే ఎక్కువగా వాడతారో అది తీసుకెళ్ళవచ్చు. ఇళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఇళ్ళల్లో కూడా మొక్కలు తీసుకెళ్ళి పెంచుకుంటున్నారు. కానీ అవి మొక్కలు నుంచి కాయలు, పండు రావడానికి చాలా టైం పడుతుంది. సంవత్సరన్నర కాలం, 2 సంవత్సరాలు కూడా పట్టచ్చు. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ముఖ్యంగా వీటికి ఎరువు అటు ఆవు పేడ అయినా లేకపోతే ఎద్దు, బర్రె వీటికి సంబంధించి ఎరువు, వాటి పేడని వాడతారు. సో ఇది సమాచారం గ్రేప్ ఫెస్టివల్కి సంబంధించి.